గురించి మీకు పూర్తిగా తెలిసి కూడా మీరు ఈ సాహసం చేస్తున్నారంటే దానివల్ల సమస్యలు ఇంకా పెరుగుతాయి. రేపు మన ఇంట్లోనే నువ్వు నేను కలిసి సత్యనారాయణ వ్రతం జరిపిస్తున్నాం. ఈసారి అర్చన ఎన్ని కుప్పిగంతులు వేసినా ఈ రాహుల్ చేత వ్రతం జరిపించలేదు. డాక్టర్ చాలా క్లియర్గా నాకు 6 months బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. తన దృష్టిలో ఇప్పుడు నా కాలు విరిగిపోయింది. ఈ విరిగిన కాలుతో ఇప్పుడు నేను పీటల మీద కూర్చోలేను, వ్రతం జరిపించలేను. కానీ నా పెళ్ళాంగారైన అర్చన గారేమో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్రతం జరిపించి తీరతాను అంటున్నారు. నేను పీటల మీద కూర్చోకుండా, భర్త పక్కన లేకుండా అర్చన ఈ సత్యనారాయణ వ్రతం ఎలా జరిపిస్తుంది? ఏ ఎడ్డి మొహాలు, మీకు బొట్టు పెట్టి పిలవాలా? ఎంతసేపు కూర్చుంటారే కార్లో? దిగండి. లోపలున్న ఆ ప్యాక్ ని జాగ్రత్తగా కిందికి దించండి. అలాగే మేడం. ఏంటమృత, ఈ రాహుల్కి ఇంత తెగింపు ఎక్కడి నుంచి వచ్చిందా అనుకుంటున్నావా? ఆ అర్చనకి భయపడి విసుగొచ్చింది. అందుకే ఇన్నాళ్ళు అర్చన నన్ను ఆడుకున్నట్టే నేను అర్చన్ని ఆడుకోవాలని ఫిక్స్ అయ్యాను. నీర్జా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని లోపలికి తీసుకెళ్ళండి. ఇప్పుడు దీంతోనే ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిపిస్తాను. అలాగే మేడం. రాహుల్ గారు ప్లీజ్, అర్చన బయటికెళ్ళి వచ్చే టైం అయింది. కనీసం మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీరిలా చేయడం తప్పని నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకు అమృత భయపడుతున్నా? ఓహో, అర్చన చూస్తే ఏదైనా అవుతుందనా? బయటికి వెళ్ళిన అర్చన ఇప్పుడప్పుడే తిరిగి రాదు. నా కాలు విరిగిందని తెలుసు, నేను వ్రతంలో కూర్చోనని కూడా తెలుసు. కాని అర్చన ఈ వ్రతం ఎలా జరిపించాలో అర్థం కాక పిచ్చెక్కి తిరుగుతూ ఉంటుంది. మీరు ఈ విషయంలో భయపడకండి. మొగుడు గారు, మొగుడు గారు, మొగుడు గారు, మొగుడు గారు. రాహుల్ గారు, అదిగో అర్చన వస్తుంది. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు చేస్తున్నది చాలా తప్పు. కేవలం మీ మీద సింపతితో నేనేం మాట్లాడలేకపోతున్నాను. ప్లీజ్ దయచేసి మీరే ఈ విషయం అర్చనతో చెప్పి ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. తను మీ పక్కన నన్ను చూస్తే గొడవైపోతుంది. మొగుడు గారు, మొగుడు గారు, మొగుడు గారు, మొగుడు గారు. మొగుడు గారు, అనిత, నీరజ, జాగ్రత్తగా తీసుకుని రండి. అలాగే మేడం. మొగుడు గారు, ఏయ్ జాగ్రత్తగా తీసుకురండి.
జాగ్రత్తగా కింది పెట్టండి. ఏంటి మగుడు గారు అలా తెల్ల మొహం వేసుకొని చూస్తున్నారు? ఓహో, ఈ ప్యాక్ ఏంటనా? చెప్పాను కదా మగుడు గారు, 100 ఆరైనా 600 ఈ వ్రతం జరిపించి తీర్తానని. అర్చన, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇంకా అర్థం కాలేదా మొగుడు గారు? నీకు ముందే చెప్పాను కదా, ఈ అర్చన అనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అని. ఈ ఇంట్లో కాసేపట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరగబోతోంది. ఏంటి మొగుడు గారు అలా చూస్తున్నారు? సత్యనారాయణ స్వామి వ్రతం అంటే భార్యాభర్తలు పీటల మీద కూర్చొని చేయాలి కదా. మరి కాలు విరిగి బెడ్ రెస్ట్ లో ఉన్న నేనెలా జరిపిస్తాను అనే కదా మీ అనుమానం? మీ అనుమానానికే కాదు, అందరి అనుమానాలకి సమాధానం ఇది. ఇప్పటికే ఈ ఇంట్లో నేను జరిపించాలనుకున్న ప్రతి శుభకార్యానికి ఏదో ఒక విధంగా ఆటంకం కలుగుతూనే ఉంది. ఇక ముందు ముందు ఏ ఆటంకం జరగకుండా ఈ రోజు వ్రతం జరిపిద్దాము అనుకుంటే నా మొగుడు గారేమో కాలు జారి ఇదిగో ఇలా కుర్చీకి పరిమితమైపోయాడు. అందుకే ఈ ఆటంకాలన్నీ దాటుకుని ఈ వ్రతం విజయవంతంగా జరగాలి అంటే ఏం చేయాలా అని బాగా ఆలోచించి నాకు తెలిసిన మఠాధిపతుల సహాయంతో నా మొగుడు గారైన రాహుల్ గారు నా పక్కన పీటలపైన కూర్చోకున్నా ఈ వ్రతం జరిపించే ఏర్పాట్లు చేశారు. ఏంటి ఈ అర్చన ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కాక తల పట్టుకుంటున్నావా? ఈ అర్చన ఇప్పుడు ఈ వ్రతం ఎలా జరిపించిపోతుందో నీకిప్పుడే అర్థమయ్యేలా చూపిస్తాను. నీరజా మేడం, నా మొగుడి గారికి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంట. ఈ ప్యాక్ను ఒకసారి ఓపెన్ చేసి చూపించండి. ఏయ్ జాగ్రత్త, అది డ్యామేజ్ అయిందో చస్తారు నా చేతిలో.
మొగుడు గారు ఎలా ఉంది? అర్చన, ఏంటిది? ఎందుకింత ఆర్భాటం? ఆర్భాటం కాదు మొగుడు గారు, ఇప్పుడు పీటల మీద కూర్చునే పరిస్థితుల్లో మీరు లేరు కదా, అందుకే పంతులు గారి సలహా తీసుకుని నా మొగుడి ప్రతిమ తయారు చేయించాను. మొగుడు గారు, ఇప్పుడు మీరు నా పక్కన కూర్చోకపోయినా ఈ మీ విగ్రహాన్ని పెట్టుకొని కాసేపట్లో ఈ ఇంట్లో వ్రతం జరిపించబోతున్నాను. అనిత, వెళ్ళే ఏర్పాట్లు చూసుకో. అలాగే మేడం. నీరజ, నేను రెడీ అయ్యి వచ్చే వరకు దీన్ని జాగ్రత్తగా చూడు. కాసేపట్లో ఇంటికి గెస్ట్లంతా వస్తారు. అందరి సమక్షంలోనే ఈ వ్రతం విజయవంతంగా జరిపించబోతున్నాను. శర్వాణి, ప్లీజ్ ప్లీజ్. శర్వాణి, నీ వల్ల ఉద్యోగం పోయే, డిపార్ట్మెంట్లో ఉన్న అంతో ఇంతో పలుకుబడిపోయే, నేను రోజు సంపాదిస్తున్న అక్రమ సంపాదన పోయే. ఇవన్నీ పోయినా నాకు అర్చన అండగా ఉంది. నిన్నంత ఈజీగా వదిలిపెట్టను శర్వాణి. ఈ బెత్తరుడేంటి తలపట్టుకుని ఇక్కడ కూర్చున్నాడు? ఈ అర్చన పెద్ద వెళ్ళి కూర్చుంది. భగవంతుడా, తన నుంచి నేను బయటపడే మార్గమే లేదా? నమస్కారం అర్చన మొగుడు గారు. నువ్వా? నువ్వెందుకొచ్చావు? వారిని చేదస్తం తగలయ్యా, ఇంకా నీ బుద్ధి మారలేదా? అవును, నువ్వు ఏ కుర్చీలో ఉన్నావేంటి? ఏంటి ప్రాబ్లం? హలో, ఏంటి మీ ప్రాబ్లం? అసలు నీకేం కావాలి? అదే తిక్క, నీలో ఇంచు మందం కూడా తగ్గలేదు. నువ్వు జన్మలో మానవరా బుడ్డోడా? అర్చనా మేడం, అర్చనా మేడం, అర్చనా మేడం గారు.
ఏంటి బాబాయ్ గారు మీరొక్కరే వచ్చారు? బామ్మగారు ఎక్కడా? అమ్మ అర్చన, మా అమ్మకి ఆరోగ్యం బాగోలేక ఇంటి దగ్గర ఉండిపోయింది. నిజంగానే హెల్త్ ప్రాబ్లమా లేక ఇంకేదైనా? అబ్బబ్బే, నీ దగ్గర అబద్ధం ఆడితే మమ్మల్ని శాశ్వతంగా హాస్పిటల్లోనే పడుకోబెడతావని తెలిసి కూడా అబద్ధం ఆడతానా తల్లి? బాబాయ్ గారు మీరు నిజంగానే నన్ను చూసి భయపడుతున్నారా లేక భయపడుతున్నట్టు నటిస్తున్నారా? ఏం లేదులే బాబాయ్ గారు, నాకు బేసిక్గా నటించే వాళ్ళంటే చాలా చిరాకు. సరే సరే, కాసేపట్లో వ్రతం మొదలవబోతుంది, మీరు వెళ్ళి కూర్చోండి. అలాగే. ఏంటి మళ్ళీ కొత్త చీరలా? మీ సింగారం చూడలేక చస్తున్నాను. కాస్త సంసారపక్షంగా కనపడండి. వెళ్ళండి. ఒరే రాహుల్, ఇన్ని అనుమానాలతో పుట్టిన ఆడపిల్లని నేనెప్పుడూ చూడలేదురా. బాధపడకు మావయ్య, తన పాపం పండే రోజు తప్పకుండా వస్తుంది. నీరజ, చూసావుగా అర్చన పైశాచికం? అది మనం కొత్త చీర కట్టుకుని మనల్ని వదలలేదు. ఇంకా తన గురించి డిస్కషన్ ఎందుకు అనిత? ఈ రోజుతో మనం తీసుకొచ్చిన పావుతో ఆ అర్చన చాప్టర్ క్లోజ్ అవుతుంది కదా. ఇంకా దాన్ని భరించడం నా వల్ల కాదు. పద, వెంటనే ఆ పామును వదిలేద్దాం. అది వెళ్ళి అర్చనని అమృతని కాటేసేస్తే ఒక పీడ విరగడవుతుంది. పద అనిత, పావు వదిలితే తప్ప పనవదు. నీరజ, ఈ రోజుతో నువ్వు అర్చనని చంపాలన్న కార్యం నెరవేరబోతోంది. అమ్మా, దంపతులు ఇరువురు వచ్చి పీటల మీద కూర్చోండమ్మా.
మా ఆయన ప్రథమం తీసుకొచ్చి పీటల మీదకి పెట్టండి రా. మీరు కూర్చోండి అమ్మా.